నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మప్రియ. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను. అటుకులు, పల్లీలు అలాగే బెల్లం వేసి ఈ లడ్డూని చేస్తామన్నమాట. అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేసేయచ్చు. ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుంది అండ్ మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. రెసిపీని ఫాలో అయ్యి లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకుని పల్లీలను లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలను లో ఫ్లేమ్ మీద వేయించుకుంటేనే గింజ లోపల వరకు వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం టైం పడుతుందండి. టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీద పల్లీలను మంచిగా వేయించుకుంటేనే లడ్డు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూసిన విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పల్లీలను వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్ని ఒకసారి తుడిచి స్టవ్ మీద పెట్టేసి ఇందులోనే 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా లో ఫ్లేమ్ మీదనే క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటేనే అటుకులన్నీ ఈవెన్గా వేగుతాయి. అటుకుల్ని మరీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి. క్రిస్పీగా వేగితే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, అటుకులు వేగడానికి పెద్దగా టైం పట్టదు. లో ఫ్లేమ్ మీద జస్ట్ ఒక 3 to 4 minutes వేయించుకుంటే సరిపోతుంది. అటుకుల్ని చేతిలోకి తీసుకుని నలిపి చూస్తే ఇలా పొడిలాగా అవ్వాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీల పైన పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసేశాక పల్లీలను చూడండి ఎంత మంచి లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నాయో. లో ఫ్లేమ్ మీద వేయించుకున్నాం కాబట్టి పల్లీలన్నీ కూడా ఈవెన్గా వేగాయి. ఇలా వేయించుకొని లడ్డు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీలను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలను వేసేసాక వేయించి చల్లారబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి. పల్లీలు అటుకులు వేసాక ఇందులోనే చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు జార్కి మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పొడిలా కాకుండా అలాగని రఫ్గా కాకుండా రవ్వగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పౌడర్ని రెడీగా పక్కకుంచుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1.5 కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇందాక మనం ఏ కప్పుతో అయితే పల్లీలను అటుకుల్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి అలాగే 1 కప్పు పల్లీలకి 1.5 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని తీసి రెడీగా పక్కకుంచుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగి లైట్గా వేడయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కల్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం ముక్కల్ని అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మొత్తం మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 1/2 కప్పు వరకు ఉంటాయి. ఇక్కడ ఇదనే కాదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వేసిన కొబ్బరి కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి పోస్తే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయి. బెల్లం సిరప్ వేసాక మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే బెల్లం సిరప్ చక్కగా మిక్స్ అయిపోవాలి. బెల్లం సిరప్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే అటుకులు అలాగే పల్లీల పొడిని వేసుకుని ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేవి లేకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని దగ్గర పడనివ్వాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమం అంతా ఒక ముద్దలాగా దగ్గర పడి నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి.
ఇక్కడ చూడండి, ఇలా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవ్వాలి. ఒక ముద్దలాగా దగ్గర పడి అండ్ నెయ్యి కూడా సపరేట్ అవ్వాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి సపరేట్గా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఈ మిశ్రమాన్ని మరీ పూర్తిగా చల్లారేంత వరకు కాకుండా గోరువెచ్చగా ఉండగానే చేతులకి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా ఒక ముద్దలాగా దగ్గరకు చేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలో చూసుకుని లడ్డూని చుట్టుకోవాలి. లడ్డు చుట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగానే వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెడీ. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.